ఈ శుభవేళ మనం ధ్యానం చేయబెట్టేటువంటి అంశము గాడ్స్ ప్లాన్ ఫర్ అస్. గాడ్స్ ప్లాన్ ఫర్ అస్. మన కొరకు దేవుని యొక్క ప్రణాళిక అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. మన కొరకు దేవుని ప్రణాళిక. దేవుని బిడ్డారా, ఈ ప్రణాళిక అనగానే సహజంగా డిసెంబర్ 31 రాకంటే ముందుగానే మరి ఈ రాబోయేటటువంటి సంవత్సరం యొక్క ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో ప్రార్థన చేసుకొని వాటిని మొదలు పెడదాం. నేను చదివినటువంటి చదువులో కూడా మైన్యూట్ ప్లానింగ్ని మాకు నేర్పించేటటువంటి వారు, మాకు బోధించినటువంటి మా ప్రొఫెసర్స్. అది డే వైజ్ ప్లానింగ్ ఉంటుంది, వీక్లీ ప్లానింగ్ ఉంటుంది, మంత్లీ ప్లాన్, ఫోర్ట్ నైట్ ప్లాన్, రకరకాలుగా. మరి నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను సాధించాలంటే, మరి ముఖ్యంగా దేవుని యొక్క సేవకుడిగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు సాగాలంటే ప్రతి నిత్యము నీ మనస్సులో ఆలోచన రాకంటే ముందుగానే దేవుని నుండి ఆ ప్రణాళిక నీ మనసులోకి రావాలని నీవు అడిగినప్పుడు ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా ఆ ప్రణాళికను నెరవేర్చేటటువంటి వాడు, ఆ ప్రణాళికను కొనసాగించేటటువంటి వాడు అయినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నాం కనుక ఒక మాట చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. పాత నిబంధన గ్రంథము నుండి బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 29 verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. జెరమాయా 29 verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సహజంగా 31 డిసెంబర్ వచ్చిన, జనవరి 1 వచ్చినప్పుడు కూడా చాలా సంఘాల్లో ప్రామిస్ కార్డ్స్ అనేటటువంటి తీసే ఆనవాలు ఉంటా ఉంది. కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత చాలామంది పెద్దలు నన్ను ప్రోత్సాహపరిచినప్పటికీ కూడా ఐ డిడ్ నాట్ ప్రాక్టీస్ దట్ సిస్టమ్. కారణం ఏమంటే ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండ భాగం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా 8500 కంటే ఎక్కువగా మరి వాగ్దానాలు ఉంటా ఉన్నాయి. ఒక వాగ్దానాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కొన్ని నిమిషాలు మాట్లాడినట్లయితే, ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్. వాగ్దానాలు తీసుకోకూడదనేటటువంటిది నా ఉద్దేశం కాదు. కానీ వెన్ గాడ్ హ్యాస్ కెప్ట్ మచ్ మోర్ ప్రామిసెస్ ఇన్ హిస్ వర్డ్, వీ షుడ్ నాట్ హ్యాంగ్ విత్ ఓన్లీ వన్ ప్రామిస్ కార్డ్ త్రూ అవుట్ ది ఇయర్. దేవుడు 8500 ప్రామిస్లు మనకు పెట్టినప్పుడు ఒకే ఒక ప్రామిస్ తీసుకొని ఆ సంవత్సరం అంతా దాన్ని తీసుకొని ఒకవేళ జరగకపోతే బాధపడతాం, జరిగిన తర్వాత కొంచెమే జరిగింది అని నిరాశపడడం అదంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుని బిడ్డారా, కొంతమంది చక్కగా ఫ్రేమ్స్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఇయర్ వైజ్ ప్రామిస్లు అన్నీ కూడా ఫ్రేమ్లు కట్టి పెట్టించుకుంటారు. అద్భుతమైనటువంటి విషయం. కానీ ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, నీ రాకపోకలంతటిలో నిన్ను కాపాడుటకు నా దూతలకు ఆజ్ఞాపిస్తాననేటటువంటి ప్రామిస్ ఒకవేళ వస్తే, జనవరి వెళ్ళక ముందే ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు దట్ ప్రామిస్? You cannot criticize God or you cannot argue with God. దేవునితో ఎప్పుడు కూడా మరి మనం వాగ్వివాదం చేయడానికి మనకు అంత ధైర్యం చాలదు, అంత హక్కు కూడా లేదు. దేవుని బిడ్డలారా, సమయస్ఫూర్తిగా దేవునికి నీవు అవైలబుల్గా ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడడానికి నీవు ఇష్టంగా ఉన్నప్పుడు, దేవునితో కలిసి అడుగులు వేసేటటువంటి అనుభవాన్ని నీవు కలిగినప్పుడు, దేవుడు ఏ సమయానికి ఏ దినానికి ఏ వాగ్దానం అవసరమో నీకు అనుగ్రహించేటటువంటి వాడు. ఉదాహరణకు చెప్పాలంటే, ఈ పండుగలు వచ్చినప్పుడు, బర్త్డేస్ వచ్చినప్పుడు, యానివర్సరీస్ వచ్చినప్పుడు మంచి ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు కోవిడ్ ఉంది కనుక హోటల్స్కి వెళ్ళలేకపోతున్నాం. లేదంటే మన స్నేహితులతో మన కుటుంబాలతో చక్కని రెస్టారెంట్స్కి వెళ్ళి మనం ఆశించినటువంటి ఆ డెలిషియస్ డిషెస్ అన్నింటినీ కూడా ఆర్డర్ చేసుకుని చాలా సంతృప్తిని కలిగేటటువంటి వారుగా ఉంటాం. థ్యాంక్స్ టు కోవిడ్ వీఆర్ అనేబుల్ టు గో టు హోటల్స్ ఆల్సో. దేవుని బిడ్డలారా, ఈ జనవరి 1న ఒక పాయసం చేసుకున్నాం అనుకోండి, జనవరి 1న ఒక మంచి బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, డిసెంబర్ వరకు అదే పెట్టుకొని తింటామా ఫ్రిడ్జ్లో? వీ కాంట్. ఎవ్రీడే వీ నీడ్ ఏ స్పెషల్ డిష్. ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి డైలీ ఇడ్లీలు చేస్తూ ఉంటే, ఏంటి మమ్మీ రోజు ఇడ్లీలేనా? ఒకవేళ దోశ చేస్తే, ఏంటి మమ్మీ రోజు దోశలేనా? 2 రోజులు తింటే మనకు బోరు కొట్టిపోతుంది. దేవుని బిడ్డారా, దేవుని సేవకుడిగా ఐ వాంట్ టు చార్జ్ యూ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాల వేళ మీతో ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటను నేను ఎందుకు పంచుకోవాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు గ్రంథము తెరిచినప్పుడల్లా కూడా, ఏ అవసరత నీకున్నప్పటికీ కూడా,
ఎటువంటి శోధన గుండా నీవు వెళుతున్నప్పటికీ కూడా, ఎటువంటి ప్రమాద స్థితి నీకున్నప్పటికీ కూడా, దేవుని యొక్క గ్రంథములో చూడండి, గిదియోన్ బైబిల్స్లో ఒక పేజీని మనం ఓపెన్ చేస్తే, నీవు సారోగా ఉన్నప్పుడు ఏ వాక్యం చదవాలి, నీవు ఆందోళనగా ఉన్నప్పుడు ఏ వాక్యం చదవాలి, నీకు భయంగా ఉన్నప్పుడు ఏ వాక్యాన్ని చదవాలి, నీకు గంభీరమైనటువంటి సవాళ్ళు ఉన్నప్పుడు ఏ వాక్యాన్ని చదవాలి, వెన్ యు ఆర్ లోన్లీ, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి వాక్యం చదవాలని చక్కని ఇండెక్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు మనకున్నాడు కనుక దేవుని యొక్క గ్రంథములో జరిగినటువంటి వాటిని వ్రాయించాడు, జరుగుతున్నటువంటి వాటిని వ్రాయించాడు, ఏవి జరగబోతుందో కూడా వ్రాయించాడు. కనుక ఈ సారాంశాన్ని నువ్వు చదువుతూ గ్రహిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు నీవు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు నీకు ఒక ప్రణాళికను పెట్టాడు అనేటటువంటిది నీకు అర్థం కావాలి. ఈ 11వ వచనంలో అంటాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను గురించి నువ్వేమనుకున్నావు, ఒక 4 పాయింట్స్ చెప్పమంటే మరి బుర్ర గీక్కుంటాం చాలాసేపు. నేను మంచివాడుగా ఉండాలనుకుంటున్నాను, 2021లో కరోనా లేకుండా ఉండాలనుకుంటున్నాను, 2021లో ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలనుకుంటున్నాను. ఇటువంటి కొన్ని గెస్ చేసి వ్యూహాత్మకంగా కొన్ని మాటలు మనం చెప్పగలం. కానీ దేవుడు అంటాడు, నిన్ను నన్ను గూర్చినటువంటి ఉద్దేశించినటువంటి సంగతులు, నీకు తెలవనటువంటి సంగతులు కూడా దేవుడు ఎరిగి ఉంటున్నాడు. నీవు ఈ లోకములో జన్మించకంటే ముందుగానే, తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక ముందే నీ దినముల పరిమాణం ఎంతో లిఖించినటువంటి దేవుడు, నేను సృష్టించినటువంటి దేవుడు. నీకు ఆలోచన రాకంటే ముందుగానే, ఈ భూమి ఆకాశము సృష్టించబడకంటే ముందుగానే ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. సృష్టి అంతటిని చేసిన తర్వాత మానవుని చేసినటువంటి రీతి చూసినప్పుడు, ఆయన రూపంలో మనల్ని నిర్మించినటువంటి దేవుడు, ఆయన జీవాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, పాపము నుండి పాపముల ద్వారా మానవుడు దూరమైనటువంటి సందర్భంలో తాను చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకములోనికి పంపడం మాత్రమే కాకుండా, పంపినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై భయంకరమైనటువంటి శిలువ వేదన అనుభవించారు. నిన్న మన బేతిస్తా గ్రూప్లో ఒక చక్కని పోస్ట్ని పెట్టారు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. హీ వాజ్ క్రష్డ్ టు సేవ్ యూ, హీ వాజ్ బ్రూయిస్డ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆయన నీ కొరకు నలగొట్టబడి, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ఏంటంటే, మన అతిక్రమముల చేత, మన దోషముల చేత ఆయన మన కొరకు నలగొట్టబడిన తర్వాత నీకొక సుగంధమైనటువంటి వాసన ఇవ్వటం కొరకు ఎఫ్సి పత్రికలో రాస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి దుర్గంధాన్ని తీసివేట కొరకై ఆయన నలగొట్టబడి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించినట్లుగా లేఖనం సూచిస్తుంటా ఉంది. For I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you hope and a future. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రాన్ని బట్టో, లేదా పామ్ హిస్టరీని బట్టో, లేదా నీకున్నటువంటి రాశి ఫలాలను బట్టో, నీకున్నటువంటి జాతకాన్ని బట్టో రకరకాల కల్పనా కథలు వినడం కొరకు మానవులు ఇష్టపడుతూ ఉంటుంటారు. మరి కొత్త సంవత్సరం రాగానే ఆ సెకండ్ పేజీలో ఈ లోకల్ న్యూస్ పేపర్స్లో మన రాశి ఫలాలను బట్టి కొంత గెస్ చేసినటువంటి రాతలు కొన్ని అక్కడ ఉంటాయి. అవి చదువుతున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు, ఓహో ఈ సంవత్సరం అంతా నాకు కలిసి వస్తుందంట అనుకుంటుండొచ్చు. లేదా కొంతమంది నీ ముఖాన్ని చూసి, నీ అమాయకత్వాన్ని చూసి, నీ సీరియస్ ఫేస్ని చూసి కొంత సృష్టించి నీకు చెప్పిన తర్వాత, ఓహో నా జీవితం ఇలా ఉంటుందా అనేటటువంటి ఊహల్లో నీవు ఉంటుండొచ్చు. కానీ ఏ కంప్యూటర్ చెప్పలేనటువంటి నిజ జీవితాన్ని, ఏ వ్యక్తి నీకు గెస్ చేయలేనటువంటి నిజస్థితిని మహోన్నతుడైనటువంటి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. వాట్ ఈస్ దట్ ప్లాన్? ఎప్పుడైనా ప్రభువా నా జీవితంలో ఏం ప్లాన్ ఉందని ప్రభువా అని అడిగామో మనం? సహజంగా ఈ వాగ్దానాల కొరకు చూడటమో, కొత్త బట్టల కొరకు చూసుకోవడమో, లేకపోతే మంచి ఆహార పదార్థాలు చేసుకోవడమో, కుటుంబంతో కలిసి కాలక్షేపం చేయడమో, లేదా రిసార్ట్స్కి వెళ్ళి సంతోషంతో సమాధానంతో గడిపేటటువంటి ప్రయత్నం చేయడమో, ఈ ఇయర్లో నేనేం సాధించాలి అనేటటువంటి కొన్ని ప్రమాణికలతో మనం ముందుకు సాగడమో జరుగుతుంటుంది. కానీ ఈ దేవుని యొక్క వాక్యం నీకు నాకు సూచించేటటువంటి సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు ఏంటి? అక్కడ అంటాడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. నిరీక్షణ, విశ్వాసం అనేటటువంటిది, విశ్వాసమైనటువంటి మనకు ఇట్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో ఇవి రెండు కూడా అనుబంధంగా ఉండేటటువంటి గొప్ప ప్రమాణాలుగా ఉండగలగాలి. విశ్వాసం అనే దాని గురించి పౌలు భక్తుడు హెబ్రీ సంఘంలో రాస్తూ అంటాడు, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని అంటాడు.
నీవు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో విశ్వాసంతో వేచి ఉండి మహోన్నతుడైనటువంటి దేవుడు తన కృప ద్వారా నీకు అందించేటటువంటి ఆ కార్యము కొరకు చూస్తున్నావు కనుక నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉంటూ అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. 2020 ప్రారంభంలో బహుశా దేవుని సేవకులు కూడా ఊహించి ఉండరు. చాలామంది మంచి మంచి వాగ్దానాలతో వాక్యాలు పంచుకున్నట్టుండొచ్చు, ఇంక్లూడింగ్ అస్, మన సంఘంలో కూడా. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విపత్తులను మానవ సమాజం మీదికి అనుమతించడానికి కారణం ఏంటంటే, మానవుడు అవిధేయుడైనటువంటి కారణం వల్ల, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో అవిధేయులైన కారణం వల్ల 430 సంవత్సరాలు కఠినమైనటువంటి దాస్యానికి వారు అప్పచెప్పబడ్డారు. ఆ తరువాత మరి నోవహు కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు, మరి సృష్టి ఆరంభంలో మహోన్నతుడైనటువంటి దేవుడు తన రూపంలో నరుని సృష్టించిన కారణాన్ని బట్టి ఆ కృతజ్ఞతాభావాన్ని ఎప్పుడైతే మర్చిపోయారో, మరి భయంకరమైనటువంటి దుష్ట సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు ఇష్టపడ్డారో, పైనుండి చూచినటువంటి దేవుని యొక్క నేత్రము నోవహు కుటుంబాన్ని మాత్రమే నీతిమంతునిగా చూస్తున్నట్లుగా మనకు లేఖనాలు బోధిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దానికి ఆ యొక్క పరిణామం ఏం కలిగిందంటే, దేవుడు ఒక ఓడను నిర్మించమని ఆజ్ఞాపించి ఆ ఓడలో నోవహు కుటుంబము మరియు దేవుడు సృష్టించినటువంటి ప్రతి జీవరాశిని కూడా జతలుగా దాంట్లోనికి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. ఆ తరువాత ఆ యొక్క భయంకరమైనటువంటి జలప్రళయాన్ని పంపించి భూభాగం మీద ఉన్నటువంటి ఈ యొక్క జన సమూహం అంతా కూడా ఈ యొక్క జీవరాశులంతటినీ కూడా భయంకరమైనటువంటి రీతిలో మొత్తినట్టుగా మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి సంభవము మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల గురించి దేవుడు తనకున్నటువంటి ఉద్దేశాన్ని, బాధను వ్యక్తపరిచినట్లుగా ఉంది. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడం కొరకు మొట్టమొదట రాజు అయినటువంటి సౌలును దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. సౌలు చూడడానికి చాలా అందమైనటువంటి వాడు, చాలా చాకచక్యం కలిగినటువంటి వాడు, యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వాడు. ఇతడు తప్పనిసరిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలడనేటటువంటి ఆలోచన దేవునికి రాగానే మొట్టమొదట రాజుగా సమూయేలుతో ఆ యొక్క సౌలుని అభిషేకం వేయడం జరుగుతుంటా ఉంది. మొట్టమొదట మంచిగానే చేశాడు. కాలక్రమంలో ముందుకు వెళుతున్న కొద్దీ యుద్ధానికి వెళ్ళిన చోటల్లో కూడా తనకు కనబడుతున్నటువంటి బంగారం, తనకు కనబడుతున్నటువంటి ధనాగారాలు, తనకు కనబడుతున్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులతో ఉన్నటువంటి విషయాల్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా పక్కన పెట్టి వాటిని సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ దుస్థితి సౌలు జీవితంలో దేవుడు గమనించాడో, మరలా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఇతను నేను రాజుగా చేసినందుకు సంతాపడుతుంటున్నాను. ఐ వాంట్ టు డిథ్రోన్ హిమ్. ఇతన్ని సింహాసనం నుండి పక్కన పెట్టేసి ఆ స్థానములో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రియమైనటువంటి దావీదును నేను రాజుగా నియమించబోతున్నాను. సమూయేలుకు అర్థం కాక ఆ యెషీ కుమారులో ఉన్నటువంటి పెద్దవాడిని రాజుగా బహుశా దేవుడు ఎన్నిక చేసుకుంటాడేమోనని చెప్పి దేవుని యొక్క సూచనతో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్కరు సాయంకాలం వేళ జెస్సీ ఇంట్లోనికి వస్తుంటున్నారు. పెద్దవాడిని చూడగానే ఇతడు తప్పనిసరిగా దేహదారోగ్యం కలిగినటువంటి వాడు కనుక సౌలుకు ధీటుగా ఉండవలసినటువంటి రాజు ఇతడే అని సమూయేలు అనుకున్నాడు. కానీ 1, 2, 3, 4 ఆ విధంగా లోపలికి వస్తుంటా ఉంటే లేస్తుంటున్నాడు, కూర్చుంటున్నాడు. లార్డ్, షుడ్ ఐ అనాయింట్ హిమ్? లార్డ్, ఈజ్ హీ ద పర్సన్ whom you have chosen as a replacement for Saul? సౌలుకు ప్రతిగా ఈ వ్యక్తిని నువ్వు వెనుక చేసుకున్నావంటే కొద్దిసేపు నిదానం అని చెప్పుకుంటూ వెళ్ళాడు దేవుడు. చివరికి దావీదు దుమ్ముకాళ్ళతో లోపలికి వస్తుంటావంటే, శామ్యూయల్, గెట్ రెడీ నౌ. దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందంటే, మనుషులు చూసేటటువంటి దానిని దేవుడు చూడడు, మనుషులు ఎన్నిక చేసుకునేటటువంటి దానిని దేవుడు దాన్ని ఆమోదించడనేటటువంటి రీతిలో ఆ దుమ్ము ధూళితో వస్తున్నటువంటి ఆ యొక్క దావీదు వైపు చూస్తూ సమూయేలు అంటాడు, హీ ఈజ్ మై చోజన్ వెసల్. సౌలు స్థానంలో దావీదును నేను రాజుగా నియమించబోతున్నప్పుడు నిశ్చేష్టుడైనటువంటి సమూయేలు లేచి అతన్ని అభిషేకించడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ నూతన సంవత్సరము మొట్టమొదటి దిన ఆరాధనలో చేరినటువంటి మనము కూడా నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. దేవుని బిడ్డలారా, ప్రవచనాలు, నాస్ట్రడమస్ ప్రవచనం విన్నా, లేదా కొంతమంది మరి దైవభయం కలిగినటువంటి భక్తుల ద్వారా వెల్లడి చేస్తున్నటువంటి ప్రవచనాలు చూసినా కూడా, కోవిడ్ ఈజ్ ఎ స్మాల్ శాంపుల్ గాడ్ హ్యాస్ కెప్ట్ బిఫోర్ యూ అండ్ మీ. ఈ COVID-19 అనేటటువంటి వైరస్ చాలా చిన్న శాంపుల్గా మన ముందుకు తీసుకొచ్చాడు.
రాబోయేటటువంటి దినాల్లో దేవుని ఎరగనటువంటి వారికి భయంకరమైనటువంటి దినాలు రాబోతుంటా ఉన్నాయి. వైద్యం చేయించుకోవాలంటే డబ్బు లేకపోయే పరిస్థితి, ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఖాళీలు లేకపోయే పరిస్థితి, సమాధులు చేయాలంటే స్థలం దొరకనటువంటి పరిస్థితి, ప్రొవిజన్ స్టోర్స్కి వెళ్ళి ప్రొవిజన్స్ కొనుక్కోవాలంటే నీకు ప్రొవిజన్స్ అందుబాటులో లేకపోయేటటువంటి పరిస్థితి, ధనికులు సైతము ఏమి చేయాలో అర్థం కాక భయంకరమైనటువంటి వేదనతో మరణాన్ని రుచి చూసినటువంటి సంభవాలు రాబోయే దినాల్లో రాబోతున్నవని దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, అయితే నీవు నేను భయపడక మనం చేయవలసినది ఏమనగా దేవుని ఎదుర్కొనుట కొరకు సిద్ధపడేటటువంటి అనుభవం నీకు అవసరం. సిద్ధపాటును గురించి బైబిల్ ఏమైనా జ్ఞాపకం చేస్తుందంటే, మరి పెళ్లి కుమారుడు రాబోయేటటువంటి సమయానికి ఒక 2 గుంపులుగా ఉన్నటువంటి స్త్రీలు, కొంతకాలం క్రితము మన విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు దానికి స్కిట్గా కూడా వేసి చూపించారు. 2 గుంపులు సిద్ధపడి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడం కొరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు ఉద్దేశపూర్వకంగా కొంత ఆలస్యం జరిగిన తర్వాత ఇక్కడ వేచి ఉండేటటువంటి వారిలో చాలా ఎదురు చూస్తున్నారు. అయ్యో ఇంకా రాలేదా, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు, అయ్యా ఇంకో రాలేదా, మా దివిటీల్లో ఉన్నటువంటి ఈ యొక్క నూనె తరిగిపోతుంటా ఉంది, ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం అయిపోతే మా దీపాలు ఆరిపోతాయేమనేటటువంటి ఆలోచనలో వండుకుంటూ నెమ్మదిగా ఆ నూనె అంతా అయిపోయిన తర్వాత వారు నిద్రలోకి జారుకోవడం జరుగుతుంటా ఉంది. ఒక గుంపుకు చెందినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి సిద్ధులలో నూనె తక్కువ కాకుండా ఉండడం కొరకు దే బ్రాట్ స్పేర్ ఆయిల్ అలాంగ్ విత్ దెమ్. మరి ఎక్కువ ఆయిల్ని తీసుకుని వచ్చి పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు కూడా నిద్రలోకి జారుకోకుండా వారి దివిటీలను సిద్ధం చేసుకుంటూ వారి దివిటీలు ఎలిగేటట్లుగా చేసుకోవడం మాత్రమే కాకుండా పెళ్లి కుమారుడు కొంత ఆలస్యంగా రాగానే మరి ధైర్యంతో సంతోషంతో ఎదుర్కొనేటటువంటి రీతిలో వారు పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నారు. ఆ సందడి వినగానే, ఆ శబ్దము చప్పుడు వినగానే ఈ నిద్రపోయేటటువంటి వాళ్ళు లేచి కళ్ళు అలుచుకుంటూ అయ్యో పెళ్లి కుమారుడు వచ్చాడని వీళ్ళ దీపాలు సరి చేసుకుంటా ఉంటే వాటిలో నూనె తరిగిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీకు ఏమని జ్ఞాపకం చేయాలంటే, దేవుని ఎదుర్కొనేటటువంటి బిడ్డగా ఉన్నప్పుడు నీ హృదయం అనేటటువంటి సిద్ధిలో మరి దేవుని యొక్క వాక్యం అనేటటువంటి నూనెను సమృద్ధిగా పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆయన వచ్చేంత వరకు కూడా వేచి ఉండేటటువంటి అనుభవం నీకు అవసరం. దినములు చెడ్డవని లేఖనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ సంభవాలన్నీ జరిగిన తర్వాత అప్పుడు అంతము వచ్చును. మరి ఈ సంభవాలన్నీ కూడా ఆల్మోస్ట్ మచ్చుకు జరుక్కుంటూ వస్తున్నాయి. మిడతల గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది, మిడతలు రానే వచ్చాయి. మరి తర్వాత మరి రక్తవర్ణముగా ఉన్నటువంటి మూన్ కనబడతాడు. నవ్ అండ్ దెన్ యూ కెన్ సీ ద ట్రేసెస్ ఆఫ్ దాట్. ఆ తరువాత మరి రాజ్యంపై రాజ్యము దండెత్తేటటువంటి అనుభవం, పర్వతాలు తొలగిపోయేటటువంటి అనుభవం, భయంకరమైనటువంటి వేదనను అనుభవించేటటువంటి అనుభవం, ఎవరు ఎదురు చూడనటువంటి తీరని రోగం ఒకటి వస్తుందని ఆమోసు భక్తుడు రాస్తాడు. 2020 ఇట్ హ్యాపెండ్ విత్ COVID-19. ఎవరికి అర్థం కానటువంటిది, ఎవరు ఊహించినటువంటిది, అది ఏం చేస్తుందో, ఎవరిని అటాక్ అవుతుందో, సామాన్యుని అటాక్ అవుతుందా, పెద్దవాడిని అటాక్ అవుతుందా, ఆ తారతమ్యం లేకుండా అందరిని కుదిపివేసినటువంటి COVID-19 దట్ ఈస్ ఓన్లీ ఎ శాంపుల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. 2021లో రాబోయేటటువంటిది మరి భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితులు. ఇంతకుముందు హిరోషిమా నాగసాకి మీద వచ్చినటువంటి ఆ యొక్క ఆటం బాంబ్స్ కంటే కూడా ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటిది, ఎక్కువ ప్రమాదకరంగా ఉండేటటువంటిది ఆ బాంబ్స్ ఈ ప్రపంచం మీద వేసిన తర్వాత భూభాగం మీద ఉన్నటువంటి 3% మరి ఆ యొక్క ప్రజలు నాశనం కాబోతుంటున్నారు, పెరిష్ కాబోతుంటున్నారు. నీవు నేను నాశనం అయ్యేటటువంటి గుంపులో ఉండకుండా ఉండాలంటే ఈ రాత్రి వేళ దేవుణ్ణి ఒక ప్రశ్న మనం అడగగలగాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి 5 బస్తాల బియ్యం తెచ్చి పెట్టుకుందాం, పాస్టర్ గారు ప్రొవిజన్స్ రావని చెప్పాడు, లేకపోతే 20 లీటర్ల ఆయిల్ కొని పెట్టుకుందాం, ఆయిల్ దొరుకుద్దో లేదో, అది కాదు నీకు కావాల్సింది. నీవు దేవుణ్ణి అడగవలసినటువంటి ప్రశ్న ఏమనగా, దేవా నా కొరకు రాబో కాలమందు నిరీక్షణ కలిగేటటువంటి సమాధానకరమైనటువంటి ఉద్దేశమే కానీ హానికరమైనటువంటి ఉద్దేశము కాదని నీవు వాగ్దానం చేశావు కనుక దేవుని బిడ్డలారా, ఆ హానికరము కాకుండా ఉండడానికి నువ్వు ఏం చేయగలగాలి? ఒకవేళ హాని సంహారపు దూత ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయులకి ఐగుప్తు దేశంలో కలిగినటువంటి సంభవం మనకు బాగా తెలుసు. ఐగుప్తు దేశంలో ఆ తెగుళ్ళు ఒక తెగులు తర్వాత ఒక తెగులు వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏమంటే, మహోన్నతుడైనటువంటి దేవుడు మోషేకు ఒక సూచన ఇస్తాడు. ఏంటి ఆ సూచన? ఈ రాత్రి వేళ ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ కూడా ఒక గొర్రె పిల్లను వధించి వారి ద్వారబంధపు కమ్మీల మీద రక్తపు గుర్తును ఒక సిగ్నల్గా పెట్టుకోండి.
సంహారపు దూతను నేను పంపబోతున్నాను. ఏ గడప మీద అయితే ఆ రక్తపు గుర్తుంటుందో ఆ సంహారపు దూత ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుని హతం చేయకుండా దాటి వెళ్ళమని నేను ఆజ్ఞాపించబోతున్నానని చెప్పిన తర్వాత ఇశ్రాయేలునికి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి సూచన బట్టి రాత్రి వేళ గొర్రెపిల్లను వధించి ఆ ద్వారబంధపు కమ్మీల మీద అంతటి మీద రాసేసుకొని వారు సురక్షితంగా ఉన్నారు. తెల్లవారి లేసేటప్పటికల్లా కూడా ఐగుప్తీయులలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తొలుచూలు మగబిడ్డలు అందరూ కూడా హతమార్చబడ్డారు. ప్రతి ఇంటిలో రోదన ధ్వని వినపడుతుంటా ఉంది. ప్రతి ఇంటిలో కూడా ఆ యొక్క ఏడ్పులతో ఉన్నటువంటి ఘోష వినపడుతున్నప్పుడు వారు ఒక్కొక్కరు ఇశ్రాయేలీయుల ఇళ్ళకు చూస్తూ ఉంటే ఇశ్రాయేలీయుల గృహంలో ఏ హాని రాకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మరి ఆనాడు ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారబంధపు కమ్మీల మీద ఏ విధంగా ఉంచబడిందో, యేసును ఎరిగినటువంటి నీ జీవితంలో నా జీవితంలో హానికరమైనటువంటివి ఏవి రాకుండా ఉండాలంటే గొర్రెపిల్ల సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నీ మనస్సు అనేటటువంటి దాని మీద గుర్తుగా పెట్టుకోవడం మాత్రమే కాకుండా నీ ఆలోచన అనేటటువంటి దాని మీద గుర్తుగా పెట్టుకున్నప్పుడు సంహారపు దూత ఎంత భయంకరమైన రీతిలో ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ కూడా, ఎన్ని కరువులు కలిగినప్పటికీ కూడా, ఎన్ని మరి న్యూక్లియర్ వార్స్ మన ముందు రాబోయినప్పుడు సందర్భంలో కూడా ఏ హాని నీకు కలగకుండా ఆయన నిన్ను భద్రపరచగలిగినటువంటి సమర్థుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. హాని జరగదు అని వాక్యం చెప్పట్ల, తప్పనిసరిగా హాని జరగబోతుంటా ఉంది. యేసును ఎరగనటువంటి వారు, యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి రక్షణ పొందనటువంటి వారు, రక్షణని చాలా లైట్గా తీసుకునేటటువంటి వారు, ఆ రిటైర్ అయిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాలే, ఇప్పుడు నాకు వయసు కాదులే, మా అమ్మాయి పెండ్లైనాక బాప్తిస్మం తీసుకుంటాలే, మావాడికి ప్రమోషన్ వచ్చినాక బాప్తిస్మం తీసుకుంటాలని కొన్ని బ్యాచ్లు ఉంటాయి ఈ లోకంలో. ఆ బ్యాచ్లంతటికి కూడా ఎంత పరిగెత్తినా కూడా నీకు ఆన్సర్ దొరకనటువంటి సందర్భము 2021 ఈ సంవత్సరం నుంచి కొందరి జీవితాల్లో కలగబోతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మాత్రం కూడా పరిచయం పెట్టేటటువంటి వారుగా మనం ఉండరాదని లేఖనం యొక్క అర్థమై ఉంటా ఉంది. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ us, ప్లాన్స్ టు ప్రాస్పర్, నాట్ టు హార్మ్ us, టు గివ్ us హోప్ అండ్ ఫ్యూచర్. నీకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఉండాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో జగేపేట చర్చ్లో పరిశుద్ధాత్మ దేవుడు అందించినట్టు సందేశం ఏమనగా, నూతన యెరూషలేము కొరకు నీవు గురి పెట్టుకునేటటువంటి వాడుగా ఉండగలగాలి. అద్భుతమైనటువంటి రీతిలో నీ యొక్క స్థలాన్ని సిద్ధం చేసుకునేటటువంటి వాడుగా ఆయన సిద్ధం చేస్తానని చెప్పాడు. యు నీడ్ టు అస్పైర్ దట్ గ్రేట్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్. ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా తప్పనిసరిగా నా జీవితంలో నేను నా కుటుంబము యెహోషువ కుటుంబం వలె దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాకుండా ఆ నిరీక్షణ కలిగినటువంటి వారుగా, హానిని తప్పించుకునేటటువంటి వారుగా, తప్పనిసరిగా నూతన యెరూషలేములో నేను వెళ్ళబోతుంటున్నాను అనేటటువంటి విశ్వాసము నీకు నాకు క్రమక్రమముగా పెంచుకునేటటువంటి అనుభవం కావాలి. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, ఈ భూమిని చాప జుట్టినట్టుగా జుడతారంట. అక్కడ ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకున్నాను. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, మనం భోజనాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు లాంగ్ టేబుల్స్ ఉంటాయి కదా, లాంగ్ టేబుల్స్ మీద ఒక శుభ్రమైనటువంటి పేపర్ని, షీట్ని మొత్తం పరుస్తారు. అక్కడ ముందు ప్లేట్స్ పెడతారు, నీళ్ళ గ్లాస్ పెడతారు. ఆ యొక్క సర్వ్ చేసేటటువంటి టీం అంతా కూడా వాడిని ముఖం చూడకుండా వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం దాంట్లో పడుతుంది, కొంచెం నీ మీద కూడా పడుతుంది. అంత వడ్డించిన తర్వాత ఎప్పుడు స్టడీ చేయాలా, రెడీ స్టడీ గో అన్నట్లుగా నెమ్మదిగా మొదలుపెట్టి ఎన్ని ఉంటాయంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అబ్బా ఆ పెళ్ళికి వెళ్తేనండి చెప్పకూడదు కానీ రిచి వాళ్ళ వివాహం తర్వాత చివరికి మాకు చాలా మన సంఘంలో కొంతమంది పాస్టర్ గారండి మేము ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని అనుభవించలే. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. చివరికి మాకు మిగిలింది కొన్ని స్పెషల్సే మిగిలాయి. అవన్నీ తిన్న తర్వాత ఏం చేస్తారు తెలుసా, వెయిటర్స్, ఆ క్లీన్ చేసేటటువంటి వాళ్ళు ఆ ఇస్తరుతో పాటు, ఆ ఖాళీ గ్లాసెస్తో పాటు, నీ వదిలిపెట్టినటువంటి ఎముకలతో పాటు, వదిలిపెట్టినటువంటి ఆ కూరలతో పాటు నెమ్మదిగా పేపర్ని రోల్ చేసుకుంటూ వస్తారు. One day God is going to do that same thing to this earth also. ఈ భూభాగాన్ని అంతటిని కూడా ఎంత డూప్లెక్స్ నువ్వు కొనుక్కున్నా,
ఎంత మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్కై స్క్రేపర్స్లో ఒకవేళ నీవు ఒక మంచి గృహాన్ని కొనుక్కున్నప్పటికీ కూడా, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతులను నీవు కలిగినప్పటికీ కూడా ఆయన చేయబోయేటటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తము చాప చుట్టినట్టుగా చుట్టేసి ఆయన కొరకు నిరీక్షణ కలిగినటువంటి వారిని, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని రెప్పపాటున ఆయన తీసుకుని వెళుతూ ఈ భూమి అంతటిని కూడా తుడిచిపెట్టిన తర్వాత ఆయన క్రొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు. విశ్వాసంగా ఉన్నటువంటి వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, దిస్ ఈజ్ అప్ టు us అండ్ అవర్ ఫెయిత్ అండ్ బిలీఫ్. నీవు నమ్ముతావో నమ్మవో అది నీకు సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు. నీ ముందు ఒక పరిస్థితిని పెట్టిన తర్వాత అది నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని అర్థం చేసుకొని దాన్ని అనుభవించుట కొరకు. చూడండి, ఇప్పుడు మనకి హోటల్కి వెళ్ళిన తర్వాత లేదా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత, ఏంటి పాస్టర్ గారు మొత్తం భోజనాల గురించి చెప్తున్నాడు అనుభవకండి. మనకు ఎలాగో బేతెస్తాలు ఈసారి కోవిడ్ని బట్టి భోజనాలు లేవు కనుక కనీసం నోరు నుంచేటటువంటి భోజనాలు చెప్తే ఇంటికి వెళ్ళి మీరు మంచిగా చేసుకొని తినాలి. అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఏమనిపిస్తుంది? మమ్మీ డాడీ రెడీ 1 2 3 అన్నక్కర్లా. ఏమవుద్ది? అట్లా పెడుతూనే ఉంటాం. మన ఒక దగ్గర ఫంక్షన్లో కేక్ కటింగ్కి వెళ్ళాను. చిన్నపిల్లలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెమీ క్రిస్మస్లో మాట్లాడిన తర్వాత ఒక 10 మంది చిన్నపిల్లలు పిలిచారు. ఆ చిన్నపిల్లలకి ఏం డిసిప్లిన్ ఉందో నాకైతే తెలియదు, కానీ కేక్ కట్ చేయకుంటే ముందుగానే ఆ ఏళ్ళు దాంట్లో పెడుతున్నారు, ఆ ఏళ్ళు దీంట్లో పెడుతున్నారు, నాకుతున్నారు. మొత్తం తర్వాత ఎమ్మెల్యే, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్, పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంగిల్ చేసినటువంటి కేక్ని ఏం గత్యంతరం లేక తినడం మొదలుపెట్టారు. నాకు కూడా ఎమ్మెల్యేగా తినిపిస్తానంటే ఈ కేక్ నాకు అవసరం లేదు. ఏం కావాలి? నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదము నీ కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయమునకు గోచరము కానటువంటి ఆశీర్వాదాన్ని దేవుని కొరకు సిద్ధపరిచాడు కనుక ఆ ప్రణాళిక ఏంటో, ఆ ప్లాన్ ఏంటో నువ్వు గుర్తెరిగేటటువంటి వాడుగా ఉండాలని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. The very fact that he created in his own image is to make us prosper and be happy. చాలామంది అనుకుంటారు, నన్ను బీదవాడుగా ఎందుకు ఉంచాడు దేవుడు? దేవుడు బీదవాడుగా నేను ఉంచలా. నీ తల్లిదండ్రులు నిన్ను బీదవాడుగా అవటం కొరకు కారకులయ్యారు. కారణం ఏంటో తెలుసా? యేసుని ఎరిగినటువంటి తల్లిదండ్రులుగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా బేదరికంగా ఉండదు. దేవుని బిడ్డలారా, ఇది ఒక నమ్మకంతో నేను చెప్పగలను. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, వారు పెంచినటువంటి పెంపుదలను బట్టి ఈరోజు ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ విశ్వాసమే ఈనాటి వరకు మమ్మల్ని జీవింపచేస్తుంది. భయంకరమైనటువంటి దుస్థితి కలిగినప్పటికీ కూడా ఈ విశ్వాసమే ఆ నూతన యెరూషలేములో నూతన స్థితిని మాకు అందించగలదనేటటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉండడం మాత్రమే కాకుండా బేతెస్దా కుటుంబంగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచాలనేటటువంటిదే నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. We often take things and health for granted until something threatens us suddenly. మన జీవితంలో సడన్గా ఒక ప్రమాదం సంభవించేంతవరకు కూడా, సడన్గా ఒక దుస్థితి సంభవించేంతవరకు కూడా ఏం కాదులే, అయినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. కానీ ఈ 2021 నుంచి మనకు ఒక పెద్ద సిద్ధపాటు కావాలి. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనిషి జీవితము గడ్డి పువ్వుని పోలిందిగా ఉంది కనుక, మనిషి జీవితము నీటి బుడగను పోలిందిగా ఉంది కనుక, ఈ నీటి బుడగ వర్షాకాలంలో ఇక్కడ బుడగగా బబుల్ వచ్చి నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ దాని మీద ఆ యొక్క వాటర్ రెయిన్ డ్రాప్ పడగానే వెంటనే ఆ బబుల్ మరి పగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంటా ఉంది. నీ జీవితము అంతకంటే ఫ్రజైల్గా ఉంది కనుక నీవు నేను ఊహించాల్సినటువంటి ఆలోచించాల్సిన సంగతి ఏమనగా, దేవుడు నీ కొరకు పెట్టినటువంటి ప్రణాళికను ఈ డే 1 నుంచి నీవు డిస్కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఎంబీఏ చేస్తే లేదా నేను హెచ్ఆర్గా చేస్తే నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే నేను ఒక మంచి ఇన్స్టిట్యూషన్ చదివితే నేను ఫారెన్ వెళ్ళి చక్కగా డబ్బు సంపాదించుకోవచ్చు. దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళు గుండె చప్పుడు ఎక్కువ అవుతుందని చెప్పడానికి ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అమెరికా చాలా మంచి ఉన్నత దేశం అనుకున్నారు. అమెరికాలో ఎక్కువ మరణాలు జరిగాయి. అమెరికాలో ఉన్నటువంటి వారికి కంటికి కునుపు లేదు కోవిడ్ సందర్భంగా. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప ఎందుకు కొదువవుతుంది అనుకున్నప్పుడు మనిషి యొక్క ఆలోచన, పరిపాలకుల యొక్క ఆలోచన ఎంతసేపు స్వనీతితో కూడినటువంటిదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప వారిని ఆవరించలేదు. నీవు ఏ భూభాగం మీద ఉన్నప్పటికీ కూడా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ మహానగరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిధిలో జీవించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు నిన్ను కనుపాపను వలె కాపాడడం మాత్రమే కాకుండా హానికరమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఎప్పుడు కూడా కలిగి ఉండడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఈ కోవిడ్-19 గత సంవత్సరము మరి 2019 నవంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు కూడా చాలా భయభ్రాంతిని గురి చేసింది.
కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు ఇవ్వాలనుకున్నాను. యూ కెన్ ఈవెన్ స్పీక్ టు COVID-19. ఎలా మాట్లాడగలరండి? ఎలా మాట్లాడగలరు? ఈ మైక్రోఫోన్ ద్వారా నేను ఎట్లా మాట్లాడుతుంటానో, మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు ధైర్యం ఇచ్చినందుకు, మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు వాగ్దానం చేసినందుకు నీవు మెలకువగా ఉండి, జాగ్రత్తగా ఉండి, గవర్నమెంట్ వారు చెప్పినటువంటి ఆ నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ నీవెప్పుడు కూడా ధైర్యంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క అనుమతి లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ టిమిడ్ పర్సన్స్. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నటువంటి లేఖలో అంటాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మనివ్వలేదు. యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ కోవిడ్. You should not run away even from strain 2. You should not run away from atom bombs. You should not run away from nuclear wars. నీవు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల చాటున నిన్న భద్రపరచగలిగేటటువంటి దేవుని యొక్క కుమారుడిగా ఉన్నావు కనుక శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండి, ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండి, ప్రభువా ఇక్కడ ఒకవేళ నా జీవితం ముగింపు అయిపోతే ఆ నూతన సంబంధించినటువంటి ఆ సిటిజన్షిప్, మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక మరి ఆ ఎవలాస్టింగ్ లైఫ్, నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి ఆధిక్యతను నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని వేడుకునేటటువంటి అనుభవం మనకు ఎంతైనా అవసరం. దిస్ ఈజ్ నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని బిడ్డలారా, మరి ఈ లోక సంబంధంగా ఎంత భయపడుతున్నప్పటికీ కూడా ఈ భయం అనేటటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో లేదు. నీ జీవితంలో భయభ్రాంతికి గురి అవ్వు కనుక ఆ భయం నుండి నీవు బయటికి రావాలంటే ఏం చేయగలగాలి? దేవా, నేను బయటికి వెళుతున్నప్పుడు నీ యొక్క రక్షక కవచాన్ని నాకు అనుగ్రహించు. రాత్రి ప్రార్థన చేసేటప్పుడు అదే ప్రార్థన చేశాను. నేను సాయంకాలం వేళ కొంతమందికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత లోపలికి వెళుతున్నప్పుడు కాల్ స్లిప్ అయి పడిపోయాను. డెఫినెట్గా ఫ్రాక్చర్ అవ్వాల్సింది, కానీ ఒక్క చిన్న గీత కూడా పడలా. కారణం ఏంటో తెలుసా? వెన్ ఐఎమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, హీ విల్ నాట్ ఈవెన్ క్లోజ్ హిజ్ ఐస్. వెన్ ఐఎమ్ డ్రైవింగ్, హీ విల్ నాట్ కీప్ హిజ్ ఐస్ క్లోజ్డ్. ఎప్పుడు కూడా ఆయన కళ్ళు మూసుకునేటటువంటి దేవుడు కాదు. ఎప్పుడు మూసుకుంటాడంటే మన జీవితంలో అహంకారం ఎక్కువైనప్పుడు, మన జీవితంలో స్వనీతి అధికమైనప్పుడు, మన జీవితంలో మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశయాలు ఎక్కువైపోయినప్పుడు సమ్టైమ్స్ గాడ్ లీవ్స్ యూ ఫర్ ఎ మూమెంట్ ఆఫ్ టైం. కొద్దిసేపు నేను వదిలిపెట్టిపోతే ఈవెన్ Satan can even order COVID in your life. Satan can even order this strain in your life. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి నుంచి ఒక్క క్షణం కూడా నీవు పక్కకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ విధంగా నీవు జీవించగలిగినప్పుడు, అటువంటి సిద్ధపాటు నీవు కలిగినప్పుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, ఎటువంటి శోధన నీకు కలగకుండా ఆయన రెక్కల చాటున ఆశ్రయం కల్పించగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. మరి సచ్ క్రైసిస్ ఆర్ మ్యాన్ మేడ్. చూడండి, ఇటువంటి క్రైసిస్లన్నీ కూడా మరి ఆ యొక్క మెసేజ్ వింటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఐఎమ్ నాట్ రిపీటింగ్ ద మెసేజ్. ఈ యొక్క విలేకరులు అందరూ కూడా కోవిడ్ని గురించి ఎంత ఎక్స్పోజ్ చేసి రాస్తున్నారు. ప్రతిరోజు ఇన్ని కేసులు అయ్యాయి, అన్ని కేసులు అయ్యాయి, ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, ఈ ఫ్లైట్ బంద్ చేశాం, ఆ ఫ్లైట్ బంద్ చేశాం, ఏ వార్తలు అయిపోయినాయి. బికాస్ దేర్ ప్రొఫెషన్ ఈజ్ దట్. కానీ వాళ్ళు రాస్తున్నటువంటి లేఖలు చూసి నువ్వు భయపడకుండా దేవుని యొక్క లేఖనాన్ని నువ్వు పరిశీలన చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా అది నిరర్ధకము కానేరదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏది నీ కొరకు రాయించాడో, ఏది తన బిడ్డల కొరకు రాయించాడో అది అర్థం లేకుండా పోదు అనేటటువంటి సత్యం నువ్వు గ్రహించిన తర్వాత ఆ సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేయాలని దేవుని యొక్క సేవకుడిగా పరిశుద్ధాత్మని సహాయంతో నీకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, జెనసిస్ 1:31 ఆది కాండము 1వ అధ్యాయం 31వ వచనంలో మరి మొట్టమొదటి దాంట్లో గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ హాజ్ మేడ్ వాజ్ వెరీ గుడ్. ఆయన సిద్ధపరిచినటువంటి, సృష్టించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అది చాలా చక్కగా ఉంది అని దేవుడు గ్రహించాడు. మరి రెవల్యూషన్ 2:21 మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆ లాస్ట్ పేజ్లో చూస్తే దేర్ షల్ బి నో మోర్ డెత్ నార్ సారో నార్ క్రయింగ్ నార్ మోర్ పెయిన్. మరి సృష్టి యొక్క ఆరంభంలో ఆయన చేసిందంతా కూడా మంచిదని చూశాడు. ఈ యొక్క బైబిల్ యొక్క చివరి పేజీలో 21వ ప్రకటన గ్రంథము 4వ వచనంలో కూడా చూసినప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ సారో, దేర్ విల్ నాట్ బి ఎనీ క్రయింగ్ అని చెప్పినప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకున్నప్పుడు నీ జీవితంలో దుఃఖము లేకుండా, నీ జీవితంలో కరువు లేకుండా,
నీ జీవితంలో ప్రమాదము లేకుండా, నీ జీవితంలో శోధన లేకుండా, నీ జీవితంలో మరి సంకటమైనటువంటి పరిస్థితులు కలగకుండా ఉండాలంటే నీ విశ్వాస నేత్రాలతో దేవుని యొక్క ప్రణాళికను గుర్తిరిగేటటువంటి వాడుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ త్వరగా చెప్పి మన ముగింపులోకి వెళదాం, బలారాధనలో పాల్గొనే కొరకు వెళదాం. Matthew chapter 13 verse 28, మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనం మనం చూసినప్పుడు, we need to identify the weeds you have to eliminate for good growth. నీ జీవితంలో మంచి ఎదుగుదల కావాలంటే నీ జీవితంలో సాతానుడు నాటినటువంటి గురుగులు లేదా కలుపు మొక్కల్ని నీవు పెరికివేయగలగాలి. చాలామంది జీవితంలో, విశ్వాసుల యొక్క జీవితాల్లో ఆశీర్వాదానికి నోచుకోకపోవడానికి కారణం, సమాధానానికి నోచుకోకపోవడానికి కారణం, సంతోషానికి నోచుకోకపోవడానికి కారణం మనసారా నవ్వి ఎన్ని నెలలైందో. కోవిడ్ టైంలో ఎప్పుడైనా సంతోషంగా నవ్వారా? నవ్వితే నోట్లకు కోవిడ్ ఎక్కడ పోద్దో అని భయం. దగ్గర కూర్చొని నిలబడి అవుతుంటే మాట్లాడితే అంటే లోపలికి పోద్దేమో కోవిడ్ అనేటటువంటి భయం. మాస్క్ తీయాలంటేనే భయం కదా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ అంటాడు, మన జీవితంలో అపవాది నాటినటువంటి కలుపు మొక్కలను ఈ రాత్రి వేళను అర్థం చేసుకోగలగాలి. వాట్ ఆర్ దిస్ వీడ్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఉన్నటువంటి ఈ వీడ్స్ ఏంటని చూసినప్పుడు ఒక్కొక్కరి జీవితంలో, మరి కొందరు జీవితంలో గర్వం అనేటటువంటి కలుపు కావచ్చు, కొందరు జీవితంలో ఆస్తిపాస్తులు అనేటటువంటి కలుపు మొక్కలు కావచ్చు, కొందరు జీవితంలో అందం అనేటటువంటి కలుపు మొక్క కావచ్చు, కొందరు జీవితంలో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాననేటటువంటి కలుపు మొక్క కావచ్చు, కొందరు జీవితంలో నా బిడ్డలు మంచిగా సెటిల్ అయిపోయారు, నాకు ఏ ప్రాబ్లం లేదనేటటువంటి కలుపు మొక్కలు కావచ్చు. దేవుడు తలుచుకుంటే ఇఫ్ హీ జస్ట్ టచెస్ వన్ మెయిన్ నర్వ్ యూ విల్ బికమ్ మ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన తలుచుకుంటే ఒక్క నరాన్ని కొంచెం డిస్లొకేట్ చేస్తే చాలు. నిమ్స్లో ట్రీట్ చేయబడదు, నీకు సెయింట్ జాన్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయబడదు, అపోలో హాస్పిటల్లో ట్రీట్ చేయబడదు. మరి 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 డాక్టర్స్కు అర్థం కానటువంటి, అంతుపట్టనటువంటి ఆ దయనీయమైన పరిస్థితి నీకు నాకు కలగచ్చు. దేవుని బిడ్డలారా, కొంతకాలం క్రితము ఆ యొక్క మరి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆ బాంబు ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు వరకు కూడా అతని మతి స్థిమితం లేనటువంటి వాడుగా ఉన్నాడు. తల్లి స్నానం చేయించాలి, తల్లి ఆనందనిపించాలి, తల్లి బట్టలు వేయాలి, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. దేవునికి వ్యతిరేకంగా నీవు ఏది ఆలోచించినా కూడా, దేవునికి వ్యతిరేకంగా నీ యొక్క మనసును ఎప్పుడు పారవేసుకున్నా కూడా, దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని కొనసాగించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు, ఇఫ్ యూ డోంట్ రికగ్నైజ్ ద వీడ్ ఇన్ యువర్ లైఫ్, దెర్ విల్ బి ఎ గ్రేట్ డేంజర్ ఇన్ 2021 ఆన్వర్డ్స్. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కలుపు మొక్కను నువ్వు తీసివేసుకోకపోతే, నీ జీవితంలో అపవాది పెట్టినటువంటి ఏ సంబంధమైనటువంటి కలుపు మొక్క అయినా సరే నువ్వు తీసివేసుకోలేకపోతే, అది 2021లో అవర్ డేస్, సచ్ పీపుల్స్ డేస్ ఆర్ నంబర్డ్ అనేటటువంటి స్థితి మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండగలగాలి. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్కేర్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనల్ని ఎవ్వరిని కూడా మిమ్మల్ని దుఃఖానికి కానీ బాధకు కానీ గురి చేయాలనే ఉద్దేశం కాదు. కానీ చాలా సందర్భాల్లో ఆ కలుపు మొక్కలుంటే ఏం చేస్తాం చూడండి. మరి చేతికి ఏమైనా గాయం అయితే గ్లౌజ్ వేసుకొని వస్తాం, కాలుకి ఏదైనా ఇబ్బంది అయితే ప్యాంట్ వేసుకొని వస్తాం, నీ పాదానికి ఏదైనా గాయం కలిగితే సాక్స్ వేసుకొని వస్తాం. ఎందుకు? ఇతరులు చూడకుండా ఉండాలని. ఏదైనా కప్పుకోగలవు, కానీ నీ జీవితంలో మరి అహంకారంతో సాతానుడు పెట్టినటువంటి ఏ కలుపు మొక్కను కూడా నీవు కవర్ చేయలేవు. కారణం ఏంటో తెలుసా? ఆ పాపం అనేటటువంటిది, ఆ యొక్క ధిక్కారం అనేటటువంటిది, అవిధేయత అనేటటువంటిది ఎక్కడో ఒక దగ్గర బయటికి కనబడక తప్పదు, మన జీవితాన్ని అంతమొందించక తప్పదు. కనుక ఈ శుభవేళ, ఈ రాత్రి వేళ, ఈ మొట్టమొదటి సర్వీస్లో నేను ఈ యొక్క విషయాన్ని సీరియస్గా నోట్ చేసుకోగలగాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, Satan comes like a thief to steal your health, peace, prosperity. Jesus came to give us life abundantly. అపవాది నీ సమాధానాన్ని దొంగిలించడం కొరకు, నీ ఆరోగ్యాన్ని దొంగిలించడం కొరకు, నీకున్నటువంటి శాంతిని దొంగిలించడం కొరకు వాడు ఎప్పుడు కూడా హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. కానీ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు సమాధానాన్ని సమృద్ధిగా ఇవ్వడం కొరకు వచ్చాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ హిస్ పీస్ అబండెంట్లీ. కొలవలేనంత సమాధానాన్ని నీకు ఇవ్వాలనుకొని దేవుడు కోరుకుంటున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన మార్పు లేనటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక మనమే మారుతూ ఉంటాం. ఏం మారుతాం? ఇప్పుడున్నటువంటి బుద్ధి కొంతసేపటికి ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి బుద్ధి ఇంటికి పోయిన తర్వాత ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బుద్ధి ఒంటరిగా ఉన్నప్పుడు ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బుద్ధి మన కొలీగ్స్ మధ్యలో, స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు ఆ బుద్ధి ఉండదు. దేవుని బిడ్డలారా, వీఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. 2021 సంవత్సరంలో, ఈ యొక్క సంవత్సరం ఆరంభం నుండి
రాబోయేటటువంటి నెలంతట్లో కూడా నీవు ఉచ్చులో, ప్రమాదములో, హానిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఒకటే ఒక శరణ్యం. మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలను గ్రహిద్దాం, దేవునికి సన్నిహితంగా జీవిద్దాం, దేవుని దగ్గర సాష్టాంగపడి, దేవా నీకు ఇష్టడిగా నేను బ్రతకడం కొరకు నాకు నేర్పించు ప్రభువా. నాకు కావాల్సింది ధనం కాదు, నాకు కావాల్సింది ఆరోగ్యం కాదు, నాకు కావాల్సింది సమాధానం కాదు, అన్నిటికంటే ఎక్కువగా నీ కృపను నాకు ఇవ్వు ప్రభువా. ప్రమాదంలో పడిపోకుండా, హానికరమైనటువంటి ఉద్దేశాలు నా జీవితంలో నెరవేరకుండా ఉండాలంటే దేవుని బిడ్డలారా, గాడ్స్ వర్డ్ కెన్ బ్రేక్ ఎనీ కెలామిటీ, బట్ నథింగ్ కెన్ బీట్ ఆర్ బ్రేక్ గాడ్స్ వర్డ్ ఆర్ హిస్ ప్రామిస్. ఈ లోకములో దేవుని యొక్క వాక్యము దేన్నైనా పగలగొట్టగలదు అంటాడు. నా వాక్యము బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా, నా వాక్యము దహించేటటువంటి అగ్ని వంటిది కాదా. ఇట్ కెన్ ఈవెన్ బ్రేక్ స్ట్రెయిన్ ఎనీ మూమెంట్. ఆయన తలుసుకుంటే ఒక్క క్షణములో స్ట్రెయిన్ గెట్ అవే ఫ్రమ్ దిస్ గ్లోబ్ అంటే ఒక్క క్షణములో అది దూరం కాగలదు. వై హీ హ్యాస్ అలౌడ్ కోవిడ్ అండ్ స్ట్రెయిన్ ఇన్ అవర్ లైఫ్స్? బికాస్ దెర్ ఆర్ సో మెనీ వీడ్స్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ ఈజ్ వెక్స్డ్ విత్ సో మెనీ పీపుల్. ఈ లోకంలో జీవించేటటువంటి చాలామందిని గురించి దేవుడు నిరాశగా, చాలా ఇబ్బందికరంగా, చాలా దుఃఖకరంగా ఉన్నాడు కనుక ఇఫ్ యూ డోంట్ రియలైజ్ హిస్ కాషన్, ఆయన యొక్క హెచ్చరికను మనం పట్టించుకోకపోతే ఏమైపోద్ది చూడండి. ఈ న్యూ ఇయర్లో థ్యాంక్స్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ డీజీపీ ఆఫ్ తెలంగాణ మొత్తం న్యూ ఇయర్ ఈవెంట్స్ని బ్యాన్ చేశారు. లేకపోతే రుయ్యి అనుకుంటూ తాగి రోడ్ల మీద వెళ్ళుకుంటూ ఎంతమంది ఆర్థోపెడిక్ హాస్పిటల్స్కి వెళ్తారో, కాలు ఇరిగిందనో, చెయ్యి ఇరిగిందనో, నడువు ఇరిగిందనో అనేటటువంటి ఆలోచనల చేత. దేవుని బిడ్డలారా, అపవాది చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి ఆ చిక్కులను మనం గమనించలేకపోతున్నాం కనుక ఈ రాత్రి వేళ దేవుని బిడ్డగా యూ హ్యావ్ టు రికగ్నైజ్ సో మెనీ వీడ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితాల్లో అపవాది ఎటువంటి కలుపు మొక్కలు పెడుతున్నా, ఎటువంటి తిరస్కారాన్ని పెట్టినా, ఎటువంటి అహంకారాన్ని పెట్టినా, ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు నేను కూడా ప్రభువా నీ వాక్య ప్రకారం జీవించేటటువంటి కృపను నాకు దయచేయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా నీ కౌగిళ్ళు నన్ను భద్రపరచు ప్రభా. నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు ప్రభా. అవి హానికరమైనటువంటివి కావని నీవు సూచించావు కనుక, సమాధానకరమైనటువంటివి, నిరీక్షణతో కూడినటువంటివి నీవు జ్ఞాపకం చేశావు కనుక అటు కృపను సంపాదించుకునేటటువంటి భాగ్యాన్ని ఈ 2021 సంవత్సరంలో ఈ జనవరి మాసం నుండి నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి, మా ప్రియులకు దయచేయమని అడుగుదాం. అటు ప్రోత్సాహము దేవుడిని కలుగు చేయనుగాక. ఆమేన్.